పద్మ అవార్డ్స్ గురించి మాట్లాడితే నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు, ఒకవైపు మీకు శుభాకాంక్షలు తెలుపుతూనే రాష్ట్రానికి సరైనది దొరకలేదు, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి అంటే వాటాలు రాష్ట్రానికి తగ్గట్టుగా ఇవ్వడం కరెక్ట్ అని. ఆయన ఎవరి పేర్లు పంపిండు కేంద్రానికి? గదర్ గారి పేరు పంపించారట, మిగతా కొంతమంది లిస్ట్ ఇచ్చారు. ఇంకెవరి పేర్లు ఉన్నాయి? గోరింటి వెంకన్న. ఇప్పుడు వాళ్ళకి రాలేదని బాధ, నాకు వచ్చిందని బాధ. అసలు ఆ బాధ చెప్పండి నేను. ఇప్పుడు వాళ్ళకు రాలేదని బాధ, నాకు వచ్చిందని బాధ. ఇప్పుడు ఒక్క మాట చెప్పాడు, కృష్ణమాది గారికి రావడాన్ని స్వాగతిస్తున్నా కానీ అన్నాడు. ఇక కృష్ణమాది గారికి చరిత్ర లేదా? ఈ ఉద్యమం, ఈ 30 ఏళ్ళ ఉద్యమంలో కృష్ణమాది గారికి చరిత్ర లేదా తెలుగు నేల మీద? ఆయనకు రావడాన్ని స్వాగతిస్తున్నా కానీ అంటే స్వాగతించడం ఎందుకు? వాళ్ళకి ఏ చరిత్ర ఉన్నదని చెప్పి నువ్వు రాశావు? వాడికి చరిత్ర ఉంటేనే కదా రాశావు. వాళ్ళకి ఏ చరిత్ర లేకపోతే రాసేటోడి కాదు కదా కదా. ఇక్కడనో కానీ నేను అంటున్నా, పోనీ ఆ నలుగురిలో మా పేరు ఎందుకు రాయలే? మరి ఆ నలుగురిలో ఇప్పటికే నలుగురికి రాష్ట్ర ప్రభుత్వం ఏదో రూపంగా భూములు కోట్ల రూపాయలు అయితే ఇచ్చింది కదా. ఎవరు మొన్న ఇచ్చిందా లేదా? అంటే మీరు సాన్నిహిత్యంగా ఉన్నారు బీజేపీతో, అందువల్ల అన్నట్టుగా ఒక భావన ఇస్తున్నారు అనిపిస్తుంది. బీజేపీకి సాన్నిహిత్యంగా ఉన్నారు కాబట్టి మీకు వచ్చింది అన్న ఒక డౌట్ వ్యక్తం చేస్తున్నారని మీకు అనిపిస్తుందా? ఇప్పుడు నేను వర్గీకరణ అమలు చేయించుకోవడం కోసం ఎవరికి సాన్నిధ్యం ఉండాలో చెప్పండి. ఇప్పుడు నీకు నేను సాన్నిధ్యంగా ఉన్నాను కదా. ఎవరు? మొన్న పోయి నిన్ను కలిశాను కదా. ఎవరి? రేవంత్ రెడ్డి గారిని కూడా కలిశాను కదా. మరి వీళ్ళు బీజేపీ మనుషులు, వీళ్ళు కాంగ్రెస్ మనుషులు కాదు కదా. వీళ్ళకి ఎట్లా సిఫార్సు చేసావు బీజేపీ దగ్గరికి? నేను బీజేపీ మనిషిని మీ దృష్టిలో, మరి వీళ్ళని బీజేపీకి ఎందుకు పంపుతున్నావు? గద్దర్ని బీజేపీకి ఎందుకు పంపుతున్నావు? మరి గోరెటెంకన్నను బీజేపీకి ఎందుకు పంపుతున్నావు? వాళ్ళు ఇస్తే తీసుకుంటే బీజేపీ మనుషులు అంటున్నావు కదా. వాళ్ళు అవార్డు ఇస్తే నేను తీసుకుంటే బీజేపీ అంటున్నావు కదా. మరి గద్దర్ని బీజేపీ పంపుతున్నది మీరేనా? లేడు. ఇంకో ఎవరెవరైతే పేరు చెప్పారో వాళ్ళందరూ మీరే పంపుతున్నారు కదా. మరి న్యాయం ఎట్లా అవుతుంది? ఆయనకు వాళ్ళకు రాలేని దానికంటే వచ్చిన వాళ్ళ మీద ఎక్కువ ఉన్నట్టున్నది కథ. రాష్ట్రపరంగా విభజించి చూడడం కరెక్ట్ అంటారా? పద్మ అవార్డ్స్ ఇలాంటి పెద్ద అవార్డ్స్ గురించి మాట్లాడుతున్నారు. ఏమా రాష్ట్రపరంగా విభజించి అంటే ఈ రాష్ట్రానికి ఇంత కేటాయించాలి అన్న ఒక ఆలోచన కరెక్ట్ అనుకుంటారా పద్మ అవార్డ్స్ విషయానికి వస్తే? నేనేంటమ్మా, ఒక లేఖ రాసి వదిలిపెట్టి రాకపోతే వాళ్ళ మీద బదనాం చేయవచ్చు అనుకోవడం వేరు. ఆ ప్రతిపాదనలు తీసుకొచ్చి గట్టిగా అక్కడ ఒత్తిడి తీసుకొచ్చి సాధించడం వేరు. ఈయన రెండిట్లో ఏది చేసిండు అనే విషయం తేలాలి. ఓ 10 పేర్లు రాసి పంపినాక ఆ 10 పేర్లను వాళ్ళు ఎట్లా ఒప్పుకోరు, ఇవ్వకపోతే ఇయ్యలేదని చెప్తే వీళ్ళన్నా నాకు అనుకూలంగా ఉంటారు అనుకోవడం వేరు. లేదా నేను పంపిన పేర్లను సాధించుకోవడానికి ప్రయత్నం చేయడం వేరు. కేవలం ప్రభుత్వం తరఫున ఒక లేఖ రాసి వదిలిపెట్టారా, సంబంధిత ఆ ప్రక్రియ జరుగుతున్నప్పుడు కదా, సంబంధిత ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఒక మంత్రులనో లేదా ముఖ్యమంత్రిలో పోయి ఖచ్చితంగా వీళ్ళకి ప్రతిభ ఉన్నది, ఈ రంగంలో వీళ్ళు ఈ స్థాయిలో వచ్చారు, వీళ్ళని గుర్తించాల్సిన అవసరం అని చెప్పి 1-4 సార్లు చెప్పారా? ఏదో ఒకటి తేలాలి కదా. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.